సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ చేశారని చెప్పి మనం న్యూస్లో చదువుకున్నాం. అయితే ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు వేసింది ఎవరు? సిబిఐ. మరి సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో అరవింద్ కేజ్రీవాల్ నేమ్ ఉందా అంటే లేదు. అంటే సిబిఐ ద ఒరిజినల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని అక్యూజ్డ్గా మెన్షన్ చేయలేదు. మరి ఒరిజినల్ కేసు వేసిన సిబిఐ అతన్ని అక్యూజ్డ్గా మెన్షన్ చేయనప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏ రకంగా అరెస్ట్ చేసింది అనేది ఇక్కడ ప్రశ్న. సో దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోకి వెళ్దాం. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోకి వెళ్ళే ముందు మనీ లాండరింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా చేసే ప్రక్రియ. డర్టీ మనీ అంటే అర్థం ఏంటి? క్రైమ్ ద్వారా సంపాదించింది, ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే తప్పుడు మార్గాల ద్వారా, నేరాల ద్వారా సంపాదించిన డబ్బుని మనం డర్టీ మనీ అంటాం. డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, రకరకాల అఫెన్సెస్. అయితే ఏ అఫెన్సెస్ని మనం ఇలా ఏ అఫెన్సెస్ ద్వారా వచ్చిన మనీని మనం డర్టీ మనీ అనొచ్చు? పిఎంఎల్ఏ యాక్ట్లో 2 షెడ్యూల్స్ అటాచ్ చేశారు. ఆ షెడ్యూల్స్లో రకరకాల అఫెన్సెస్ మెన్షన్ చేశారు. అక్కడ మెన్షన్ చేసిన అఫెన్సెస్ ద్వారా వచ్చిన ఏ మనీ అయినా సరే అది డర్టీ మనీయే అవుతుంది. అలాంటి మనీని క్లీన్ మనీగా మార్చే ప్రక్రియ, అంటే సక్రమ మార్గంలోనే మనం సంపాదించామన్నట్టుగా దాన్ని రకరకాల కంపెనీలు పెట్టి తిప్పి మన అకౌంట్లోకి వేసుకునే ప్రక్రియనే మనం మనీ లాండరింగ్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? మనీ లాండరింగ్ అనేది జరగాలి అంటే డర్టీ మనీ ఉండాలి. డర్టీ మనీ అనేది రావాలి అంటే ఒక అఫెన్స్ జరిగి ఉండాలి. ఆ అఫెన్సెస్ ఏంటి అనేది పిఎంఎల్ఏ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ అఫెన్సెస్నే మనం షెడ్యూల్డ్ అఫెన్సెస్ లేదా ప్రెడికేట్ అఫెన్సెస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్డ్ అఫెన్సెస్ లేదా ప్రెడికేట్ అఫెన్సెస్. అందులో మెన్షన్ చేసిన నేరాలు మనం చేస్తే దాని ద్వారా వచ్చే మనీనే మనం డర్టీ మనీ అంటాము. ఆ మనీని క్లీన్ మనీగా చేసే ప్రక్రియనే మనీ లాండరింగ్ అంటాం. అయితే పిఎంఎల్ఏ యాక్ట్లో ఇంకో విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ మనీ లాండరింగ్ చేశారని చెప్పి ఎవరిని అనొచ్చు? గుర్తుపెట్టుకోండి, క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ డర్టీ మనీని క్లీన్ మనీగా చేసే ప్రక్రియలో పాల్పడ్డ వాళ్ళు కావచ్చు, ఆ ప్రక్రియకి సహకరించిన వాళ్ళు కావచ్చు, నోయింగ్లీ దానికి అసిస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి తప్పుడు మనీని దాచిపెట్టిన వాళ్ళు కావచ్చు, దాచిపెట్టడంలో సహకరించిన వాళ్ళు కావచ్చు. వీళ్ళు కూడా అంటే నిజంగా నువ్వు ఆ తప్పులో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా ఆ డబ్బుని దాచిపెట్టడంలోనూ లేకపోతే డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడంలోనూ సహకరించినా సరే యు ఆర్ స్టిల్ అండ్ అక్యూజ్డ్ ఇన్ పిఎంఎల్ఏ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మీరు తప్పు చేసినట్లే లెక్క. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. అరవింద్ కేజ్రీవాల్ గారు సిబిఐ వాళ్ళు వేసిన ఒరిజినల్ కేసులో ఆయన పేరు లేదు. ఒరిజినల్ కేసులో ఆయన అక్యూజ్డ్గా మెన్షన్ చేయలేదు. మరి ఒరిజినల్ కేసులో అక్యూజ్డ్గా మెన్షన్ చేయనప్పుడు దాని అర్థం ఏంటి? ఆయన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయన ముద్దాయి కాదు. యాజ్ ఆఫ్ నౌ అదే కదా దాని అర్థం. మరి ఒరిజినల్ కేసులోనే ముద్దాయి కానప్పుడు మరి దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఆయన సంబంధం ఏంటి? ఆయన నేరమే చేయలేదు. మరి నేరమే చేయనప్పుడు దాని ద్వారా వచ్చిన డబ్బుతో సంబంధం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. మరి డబ్బుతోనే సంబంధం లేనప్పుడు ఆయన్ని మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. సుప్రీంకోర్టు రకరకాల సందర్భాల్లో 2 డిఫరెంట్ కేసెస్ని మనకి 2 జడ్జిమెంట్స్ ఇచ్చింది. అందులో ఒక జడ్జిమెంట్ విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఒక వ్యక్తి ప్రెడికేట్ అఫెన్స్ లేదా షెడ్యూల్డ్ అఫెన్స్లో అక్యూజ్డ్గా ఉన్నప్పుడు ఓకే అతనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా మనీ లాండరింగ్ చేశారని కూడా అతనిపైన అక్యూజ్డ్గా మెన్షన్ చేసినప్పుడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత ప్రెడికేట్ అఫెన్స్ లేదా షెడ్యూల్డ్ అఫెన్స్లో అతన్ని ఎక్విట్ చేశారనుకోండి, అతన్ని కంప్లీట్గా ఒరిజినల్ అఫెన్స్ నుంచి ఎక్విట్ చేశారనుకోండి, అప్పుడు పిఎంఎల్ఏ కింద కూడా అతన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాసిక్యూట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో కూడా అదే మెన్షన్ చేశారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఒక షెడ్యూల్డ్ అఫెన్స్ కమిట్ చేశాను. షెడ్యూల్డ్ అఫెన్స్ అంటే లెట్స్ సే డ్రగ్ ట్రాఫికింగ్ నేను కమిట్ చేశాను అనుకోండి. సో నన్ను డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఒక నేరం కాబట్టి నన్ను సిబిఐ వాళ్ళు
అందులో అక్యూజ్డ్గా చేర్చారు. అలా వచ్చిన డబ్బు నేను వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేశాను. సో మనీ లాండరింగ్ కూడా నేరమే కాబట్టి ఈడీ వాళ్ళు కూడా నా మీద కేసు వేశారు అనుకోండి. ఇలా ఇమాజిన్ చేసుకోండి. కొన్ని రోజుల విచారణ తర్వాత అసలు డ్రగ్ ట్రాఫికింగే నేను చెయ్యలేదు అని ఆ కేసు నుంచి నన్ను విముక్తి చేశారనుకోండి, అప్పుడు ఈడీ వాళ్ళు కూడా నన్ను ఈ పిఎంఎల్ఏ నుండి కూడా విముక్తి చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది, పిఎంఎల్ఏ కూడా చెప్పింది. అర్థమైందా? అంటే ఒరిజినల్ కేసు లేదా ప్రెడికేట్ అఫెన్స్ నుంచే నువ్వు ఎక్విట్ అయిపోతే దానికి తోక కేసు అయిన ఈ మనీ లాండరింగ్ కేసు నుంచి కూడా నువ్వు ఆటోమేటిక్గానే ఎక్విట్ అయిపోతావని క్లియర్గా చెప్పారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ గారి కేసు క్వైట్ డిఫరెంట్. ఈయన అసలు ఒరిజినల్ కేసులో అతన్ని మెన్షన్ చేయలేదు. మరి ఒరిజినల్ కేసులో ఉన్నవాడు ఆ కేసు నుంచి ఎక్విట్ అయిపోతే ఈ కేసు నుంచి కూడా ఎక్విట్ అయిపోతుందని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ని ఒరిజినల్ కేసులోనే మెన్షన్ చేయలేదు. మరి ఒరిజినల్ కేసులోనే అక్యూజ్డ్గా మెన్షన్ చేయని వ్యక్తిని పిఎంఎల్ఏ కింద అరెస్ట్ చేయొచ్చా అంటే చెయ్యవచ్చు. ఎందుకంటే ఆయన ఒరిజినల్ నేరం చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. కానీ ఆ నేరం ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టే ప్రక్రియలో ఆయన సహకరించి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులను అరెస్ట్ చేస్తుంది. అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బుని దాన్ని కన్సీల్ చేయడంలో కావచ్చు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో కావచ్చు ఆయన పాత్ర ఉంది అని భావించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన అరెస్ట్ చేసింది. మేబీ సిబిఐ కనిపెట్టలేకపోయిందేమో, ఒరిజినల్ అఫెన్స్లో కూడా ఆయన పేరు ఉండొచ్చేమో, ఒరిజినల్ అఫెన్స్లో కూడా ఆయన భాగం ఉండొచ్చేమో. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్గా ఏం చెప్తోందంటే ఆయన ఈ మనీ లాండరింగ్ ప్రక్రియలో ఆయన రోల్ ఉంది. సో కాబట్టి ఒరిజినల్ కేసులో ఆయన పేరు ఉందా లేదా అనేది అంత సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయొచ్చని ఈడీ చెప్తుంది. దీని గురించి కూడా సుప్రీంకోర్టు పవనా దిబ్బూర్ వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో క్రిస్టల్ క్లియర్ తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది అంటే ప్రెడికేట్ అఫెన్స్ లేదా షెడ్యూల్డ్ అఫెన్స్లో నువ్వు అక్యూజ్డ్ కాకపోయినప్పటికీ కూడా ఇఫ్ ఈడీ బిలీవ్స్ యూ హ్యావ్ అసిస్టెడ్ ఇన్ మనీ లాండరింగ్ ప్రక్రియకి నువ్వు సహకరించావు లేదా అందులో భాగస్వామి అయ్యావని ఈడీ భావిస్తే నిన్ను అరెస్ట్ చేయొచ్చు. దీన్ని స్టాండ్ ఎలోన్ అఫెన్స్గా భావించవచ్చు అని పవనా దిబ్బూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది, కాకపోతే మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో అరవింద్ కేజ్రీవాల్ గారు షెడ్యూల్డ్ అఫెన్స్లో లేదా ప్రెడికేట్ అఫెన్స్లో అక్యూజ్డ్ కాదు, కానీ మనీ లాండరింగ్ అనే ప్రక్రియలో ఆయన భాగస్వామి అయ్యారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ గారు షెడ్యూల్డ్ అఫెన్స్ లేదా ప్రెడికేట్ అఫెన్స్లో అక్యూజ్డ్ అయ్యుంటే, అప్పుడు దీంట్లో కూడా అక్యూజ్డ్ అయ్యుంటే ఒరిజినల్ కేసులో ఆయన ఎక్విట్ చేస్తే ఆటోమేటిక్గా రెండో కేసులో కూడా ఎక్విట్ అయిపోతారు. ఇక్కడ ఒరిజినల్ కేసులో ఆయన పేరు లేదు, ఇక్కడ మాత్రమే సెపరేట్గా ఉంది. అయినప్పటికీ ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. అదే విషయం పవనా దిబ్బూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ కొంచెం మనం డీటెయిల్డ్గా చదివితే బాగా అర్థం చేసుకోవచ్చు. టేక్ కేర్.